ఇది మేడం. యాక్టివ్‌లోనే ఉంది. అదేం పర్లేదులెండి. అదేం కాదు. ఒకసారి ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా మరి. ఒకసారి ఆపర్చునిటీస్ కూడా చాలా ఇదిగా ఉంది. ఒకసారి ఇటు స్క్రోల్ చేయండి ఇటు పక్కకి. రైట్ సైడ్‌కి స్క్రోల్ చేయండి. బ్యాక్ సైడ్ అది. అది వదిలేసేయండి. హలో. హలో. ఇటు స్క్రోల్ చేయండి. రీచ్ వెళ్ళట్లేదు. నవంబర్ 9. ఓకే. నిన్నటిది డేట్ సెలెక్ట్ చేయండి. లాస్ట్ 30 డేస్ ఉందా? నవంబర్ 9th టు డిసెంబర్ ఉన్నింది కానీ ఒకసారి అది తీసి నిన్నటిదే నవంబర్ 8 చూడండి. ఎక్కడ మేడం? పైన కింద ఉంది, అక్కడ ఉంది చూడండి. లాస్ట్ 30 డేస్ అని ఇక్కడే అండి. ఈ క్యాంపెయిన్ ఇదా యాడ్స్ మేడం? అక్కడ కాదు, పైన డేటు క్యాంపెయిన్ యాడ్స్ ఇట్స్ ఇక్కడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇట్స్ కిందికి రండి. ఇంకా అది ఓకే. ఇక్కడ డేట్ నిన్నటిది సెలెక్ట్ చేయండి. నవంబర్ 8, నవంబర్ 8, 9. పైన 8 ఉంది కదా, 8 నుంచి 9 వరకు సెలెక్ట్ చేయండి. అప్డేట్ కింద అప్డేట్. అమౌంట్ కూడా స్పెండ్ అవ్వలేదు. ఏం రాలేదు. ఇటు మూవ్ చేయండి, ఇటు లెఫ్ట్కి. అదేంది, అదే యాక్టివ్లో ఉంది. ఓకే. నిన్న మనం చేసింది ఏది? నిన్న చేసింది నవంబర్ 26ది కదా, కిందిది కదా. ఇదే మేడం. అది కాదు, కిందిది కదా, అక్టోబర్ది అది. అది కదా చాలా రోజులు అవుతుంది మేడం. ఇది నవంబర్ 26 అని ఉంది కదండి. ఇది ఎప్పుడు ఏంటిది, అక్టోబర్ నవంబర్ నాకు అర్థం కాలేవా అది. లీడ్స్ ఇదేనా? డిసెంబర్ కావచ్చు మేడం. నేను చూడండి అది క్యాంపెయిన్ అసలు. ఇక్కడ డేట్, ఇక్కడ మంత్ సరిగ్గా వేయలేను, కరెక్ట్ వేయలేను. ఒకసారి క్లిక్ చేయండి. ఏది 26 మామూలు నవంబర్? యాడ్లో చూద్దాము. ఒక ఇదేనా మనం తీసుకుంది యాడ్? అవును మేడం, ఇదే. అకౌంట్లో అమౌంట్ ఉందా? ఉంది మేడం. 200 ఇంతకు ముందే వేసాను. మొన్న వేసినవి అయిపోయినాయి. అంతకుముందు మొన్న వేసినవి నేను మళ్ళా వేయలే మేడం. ఒకటేసారి మీరు చెప్పారు కదా, అప్పుడు 25th చెప్పినప్పుడే వేసాను. ఓకే. అది యాడ్ అయితే రన్ అవ్వలేదు. ఇప్పుడు యాక్టివ్ అయిందేమో. అది ఎంతసేపు అయింది యాక్టివ్ అయ్యి? నేను ఇప్పుడే ఓపెన్ చేశాను మేడం, ఈ రోజు లేకుండే. అదేం లేట్గా యాక్టివ్ అయిందా? నవంబర్ రోజు పే చేశాను ఇది. నవంబర్ 27th చేశారు. సరే, ఒకసారి ఆ క్యాంపెయిన్లోకి వెళ్ళండి. అదే కాదో ఒకసారి చెక్ చేసేసి మనం మామూలుగా క్లాస్లోకి వెళ్దాము. కింద యాడ్లోకి రండి. యాడ్ లెవెల్లో చూద్దాం. ఒకసారి యాడ్ లెవెల్లోకి రండి. అక్కడే కిందికి రండి. అది బ్యాక్కి వెళ్ళొద్దు.
ఇంకా కిందకా మేడం? యాడ్ లెవెల్. అది మీరు క్యాంపెయిన్ లెవెల్‌లో ఉన్నారు. యాడ్ లెవెల్‌లోకెళ్తే ఒకసారి. కింద యాడ్‌లోకెళ్ళండి. కిందకి రండి. అది మీరు క్యాంపెయిన్ లెవెల్‌లోనే ఉన్నారు. నెక్స్ట్ యాడ్ సెట్ లెవెల్, యాడ్ లెవెల్ క్యాంపెయిన్ మనం యాడ్స్ ఇమేజెస్ చేసాం కదా! ఇటు సైడ్ కిందకి ఇంకో నెక్స్ట్ స్టెప్. న్యూ లీడ్స్ ఆ! ఇదా? అది క్లిక్ చేయండి. మనం క్రియేట్ చేసింది ఇదేనా? కిందకి రండి ఒకసారి. ఆ! హ్మ్. ఇదే మేడం. హ్మ్. ఏ అంతా ఉన్నాయి కదా కరెక్ట్‌గానే. ఓకే. చూద్దాంలెండి. రన్ అయిద్దండి. అంటే టైం పడుతదా మేడం? అది మామూలుగా యాక్టివ్ అయినాక ఒక 2 అవర్స్ అట్లా టైం పడుతది రన్ అవ్వడానికి. బట్ మరి మీది ఎప్పుడు యాక్టివ్ అయిందో చూడలేదుగా? ఓకే. సరే ఒకవేళ ఇవాళ నైట్ ఏమన్నా రన్ అయితే చూద్దాము. లేకపోతే రేపు పొద్దున మళ్ళీ ఇంకొక క్యాంపెయిన్ క్రియేట్ చేసి ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే మేడం. రన్ అవ్వకపోతే. ఓకే. సరే ఓకే అండి. చెప్పు సార్. హలో. హలో సాయి. సరే అండి. అయితే క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. మనకి థియరీ కంప్లీట్ అయింది కదా! గూగుల్ యాడ్స్‌ది. ఇక్కడ ఇవి సెర్చ్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్ వీటి గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదండీ! ఏది మేడం? గూగుల్ యాడ్స్‌లో సెర్చ్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్, వీడియో యాడ్స్ గురించి. సెర్చ్ యాడ్స్ అంటే జస్ట్ నెట్వర్క్స్ గురించి చెప్పారు మేడం. అదే. సెర్చ్ నెట్వర్క్ డిస్ప్లే. అదే అండి. ఈ యాడ్స్ సెర్చ్ యాడ్స్ అన్నా, సెర్చ్ నెట్వర్క్ అన్నా అవే. ఓకే. ఓకే. ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ వరకు అంటే పెద్ద ఏం లేదు, జస్ట్ ఇంట్రడక్షనే. ఇక్కడ గూగుల్ యాడ్స్, హౌ గూగుల్ యాడ్స్ విల్ వర్క్ అని ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఈ క్లాసెస్ ఇంకా అయిపోయినాక అప్పుడు చూద్దాం. మళ్ళీ మీరు ఒకసారి చూడండి. అది యాడ్ కనుక రన్ అయితే ఇట్స్ ఓకే. రన్ అవ్వకపోతే మళ్ళీ రేపు ఇంకొక యాడ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసి చూద్దాము. హలో, చెప్పు సార్. నా వాయిస్ వింటుందా? ఇప్పుడు వినిపిస్తుందిలే. అదే ఏం లేదు, అది బ్లూటూత్ ప్రాబ్లం ఉంది. నాది నా డౌట్ పాస్ అయిపోయింది చెప్పాక. సరే. సార్ వాయిస్ క్లారిటీ రావట్లేదు. అదేనా? ఇదే. ఇక్కడ వచ్చేసి మనము ఈ గూగుల్ యాడ్స్లో మనకి సెర్చ్ యాడ్స్ అంటే సెర్చ్ ఇంజిన్లో వచ్చే యాడ్స్, డిస్ప్లే యాడ్స్ అంటే అదర్ వెబ్సైట్స్లో, అదర్ నెట్వర్క్ సైట్స్లో వచ్చే యాడ్స్. అంటే యూట్యూబ్ యాడ్స్ అన్న, వీడియో యాడ్స్ అన్న యూట్యూబ్ ఛానల్లో వస్తాయి. అండ్ సమ్ సైట్స్లో కూడా వీడియోస్ ఎలా ఉంటుంది, అనమాట. ఆ సైట్స్లో ఉన్న వీడియోస్ ఎక్కడైతే ఎలా ఉంటుందో అక్కడ కూడా యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. బట్ మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ని బట్టి ఉంటుంది. మనం ఎక్కడ డిస్ప్లే చేయాలి, ఎక్కడ డిస్ప్లే చేయకూడదు అనేది కంప్లీట్గా మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్ క్లారిటీగా? వినిపిస్తుంది.
ఈ గూగుల్ యాడ్స్ రన్ చేయాలన్నా మనం ఎక్కువ అమౌంట్ పెట్టాలి కాబట్టి మీ గూగుల్ యాడ్స్ని మనం అంత ఫాస్ట్గా అంటే చేయలేము. బట్ ఇది మీకు థియరీ ప్రాపర్గా ఒక ఐడియా ఉండి యాడ్ సెటప్ తెలుసుంటే సరిపోద్ది. నెక్స్ట్ మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడంటే మినిమం ఒక 1000-2000 అట్లా పెడితేనే మనకి మినిమం వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు అనమాట. ఒక 500కి అట్లా అవుతుందంటే అవ్వదు. కానీ పర్ డే 500 పెట్టినా మనం కొంచెం ఎక్కువ డేస్ పెట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనకి గూగుల్ యాడ్స్ మేజర్గా 3 టైప్స్: సెర్చ్, డిస్ప్లే అండ్ వీడియో యాడ్స్. ఇందులో మనకి ఇంకా సబ్ కేటగిరీస్ ఉంటాయి, అవి నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ వచ్చి ఈ గూగుల్ యాడ్స్ని, సెర్చ్ యాడ్స్ని పీపీసీ అని కూడా అంటారు, అంటే పేపర్ క్లిక్ అని. పర్ క్లిక్కి ఇంత అమౌంట్ అని పే చేస్తారు కాబట్టి పేపర్ క్లిక్ అడ్వర్టైజ్మెంట్ అని కూడా అంటాం. ఇప్పుడు దీన్నే పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని కూడా అంటున్నారు. బట్ ఎవరైనా మీకు పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ గురించి తెలుసా అని అడిగితే మళ్ళీ అది ఏదో కొత్తది మాకు తెలియదు అని మేము అనుకోవాల్సిన అవసరం లేదు. అది గూగుల్ యాడ్స్ పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే అదేదో కొత్త సబ్జెక్ట్ కాదు. ఇక్కడ గూగుల్ యాడ్స్ ఎందుకు ఎక్కువగా యాక్యురేట్గా ఉంటాయి అంటే, ఎవరైనా ఒక పర్సన్కి తనకి కావాల్సినప్పుడు గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేసినప్పుడు మన అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తే అతను ఫామ్ ఫిల్ చేసి మన దగ్గరికి వస్తాడు. ఎందుకంటే హీఈస్ వాంటెడ్లీ దట్ సర్వీస్. అందుకని మనకి కొంచెం యాక్యురేట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనలాగే ఇంకా మన కాంపిటేటర్స్ చాలామంది ఉంటారు, అందరికీ ఫామ్ ఫిల్ చేస్తాడు. చేసినప్పుడు ఆయన ఎవరి దగ్గర ప్రాపర్గా జెన్యున్గా ఆయనకు అనిపించిందో ఆయన వాళ్ళ దగ్గర సర్వీసెస్ తీసుకుంటాడు. కానీ అట్లా కొన్ని మిస్ అవుతాయి, కానీ ఒక 100 లీడ్స్ వచ్చిన 100 కన్వర్ట్ అవుతాయనే ఉండదు. బట్ మెజారిటీ లీడ్స్ కన్వర్షన్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకా అదే ఫేస్బుక్ సైడ్కి వచ్చేసరికి అలా ఉండదు, కానీ ఈజీగా తక్కువ అమౌంట్కి మనం లీడ్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. మన గూగుల్ యాడ్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ మనము కీవర్డ్స్ రీసెర్చ్ చేసేటప్పుడు చూసాం. బట్ ఈ యాడ్కి వచ్చేసరికి ఏంటంటే ఫేస్బుక్లో క్యాంపెయిన్ లెవెల్, యాడ్ సెట్ లెవెల్, యాడ్ లెవెల్ 3 లెవెల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ అలా కాదు, ఫస్ట్ క్యాంపెయిన్ లెవెల్ ఉంటుంది. ఈ క్యాంపెయిన్ లెవెల్లో మనం గోల్స్ని మనం సెట్ చేసుకుంటాము. తర్వాత యాడ్ గ్రూప్ లెవెల్ ఉంటుంది. ఈ యాడ్ గ్రూప్స్లో మనము రిలేటెడ్ కీవర్డ్స్ని యాడ్ చేస్తాం అనమాట. గ్రూప్ అంటే ఇప్పుడు మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ తీసుకుందాం, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ ఉందనుకోండి. అట్లా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క గ్రూప్ కింద డివైడ్ చేసుకుంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ కీవర్డ్స్ని సపరేట్ చేసుకుంటాం. తర్వాత యాడ్ ఎక్స్టెన్షన్స్. ఈ యాడ్ ఎక్స్టెన్షన్స్ ఏంటంటే ఫోన్ నెంబర్స్, లైక్ ఏదైనా ల్యాండింగ్ పేజెస్ ఇంకేమన్నా యాడ్ చేస్తాముగా, అట్లా యాడ్ ఎక్స్టెన్షన్స్ అనేవి యాడ్ చేస్తాం. అలాగే కీవర్డ్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ కీవర్డ్స్ బేస్ మీద, అలాగే ఆ కీవర్డ్స్ని యూజ్ చేసుకొని డెమోగ్రాఫిక్స్ బేస్ మీద. ఇప్పుడు ఒకవేళ ఒక పర్సన్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గురించి చూస్తున్నాడు, బట్ అతను ఏంటంటే మనం ఇచ్చిన ఏజ్, జెండరు, లొకేషన్ ఇవన్నీ ఉన్నాయి, కానీ అక్కడ ఇవన్నీ ఉన్నంత మాత్రాన అతనికి చూపించాలని లేదనమాట. అతను కీవర్డ్ ఏం టైప్ ఇవన్నీ పర్సన్కు ఉన్న డెమోగ్రాఫిక్ డీటెయిల్స్, అతని ఏజ్, లొకేషను, అతని ఇంట్రెస్ట్లు ఇవన్నీ బేస్ చేసుకొని, అలాగే అతను మన కీవర్డ్ టైప్ చేస్తే చూపిస్తుంది అనమాట. మళ్ళీ అందరికీ చూపించదు. అట్లా మనకి ఇవన్నీ బేస్ చేసుకున్నప్పుడే రిజల్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ ఒక హైదరాబాద్లో ఒక పర్సన్ వచ్చి, హైదరాబాద్లో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు అని ఇస్తున్నారో ఆ డీటెయిల్స్ సెర్చ్ చేసినప్పుడు ఆ కీవర్డ్ ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన కీవర్డ్ అతను ఇవ్వాలి, అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న డెమోగ్రాఫిక్స్ అతనికి ఉండాలి.
అప్పుడు మాత్రమే మన యాడ్ వాళ్ళకి చూపిస్తుంది అనమాట. అందుకు చూపించదు మన యాడ్. అందుకోసం అని మనము కీవర్డ్స్ ప్లస్ డెమోగ్రాఫిక్స్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఫేస్బుక్కి వచ్చేసరికి మనం కీవర్డ్స్ ఏమీ ఇవ్వము, జస్ట్ ఓన్లీ డెమోగ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎవరికైతే ఫేస్బుక్ అకౌంట్లో వాళ్ళ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ఉంటే వాళ్ళ మొత్తానికి యాడ్ చూపిస్తుంది. కానీ ఇక్కడ అలా కాదనమాట. మన డెమోగ్రాఫిక్స్ ఉన్నా కూడా మనం ఆ కీవర్డ్ సెర్చ్ చేస్తేనే మనకు చూపిస్తుంది, లేకపోతే చూపించదు. మనం క్వాలిటీ స్కోర్ అంటే మనకి ఇది 1 to 10 ఉంటుంది. ఈ క్వాలిటీ స్కోరు ఎలా డిసైడ్ చేస్తారంటే క్లిక్ త్రూ రేట్ అండ్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్. మనం ఇచ్చే ల్యాండింగ్ పేజ్ అంటే మొన్న చూసాం కదా, ఒక వెబ్సైట్ కాకుండా ఇంకొక సపరేట్ పేజ్. అది వెబ్సైట్లో ఉండదు, బట్ ఒక పేజ్ అనేది మనకి కావాల్సినట్టు క్రియేట్ చేసుకుని ఆఫర్స్ యాడ్ చేసుకుని నీట్గా డిజైన్ చేసుకుని అది జస్ట్ యాడ్ పర్పస్కి యూజ్ చేస్తారు. అది జనరల్గా నార్మల్ సర్చెస్కి ఎస్సీఓకి దేనికి యూజ్ చేయరు అనమాట. అది ఓన్లీ లీడ్ కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే ల్యాండింగ్ పేజ్ ప్రాపర్గా ఉండాలి, టెక్స్ట్ నీట్గా ఉండాలి, మంచిగా అలైన్ అయి ఉండాలి, ఫాస్ట్ లోడింగ్ ఉండాలి. అలాగే క్లిక్ త్రూ రేట్ ఎక్కువ మంది అంటే ఎన్నిసార్లు ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఇవన్నిటిని బేస్ చేసుకొని క్వాలిటీ స్కోర్ డిసైడ్ అవుద్ది. ఈ క్వాలిటీ స్కోర్ డిసైడ్ అవ్వడానికి మనకు ఆల్మోస్ట్ 15 days అట్లా పడుతుంది. తర్వాత యాడ్ ర్యాంక్. ఈ యాడ్ ర్యాంక్ అనేది మన యాడ్ పొజిషన్ ఎక్కడ రావాలో డిసైడ్ చేస్తుంది అనమాట. ఫస్ట్లో రావాలా, సెకండ్లో రావాలా, థర్డ్లో రావాలా, ఇట్లా ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది యాడ్ ర్యాంక్. యాడ్ ర్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనం బిడ్ ఎంత పెట్టాము, అలాగే క్వాలిటీ స్కోర్ ఎంత వచ్చింది, ఎస్టిమేటెడ్ ఇంపాక్ట్ ఆఫ్ యాడ్ ఎక్స్టెన్షన్స్ అండ్ అదర్ యాడ్ ఫార్మాట్స్. అంటే మనం యాడ్లో ఇవ్వాల్సిన అన్ని సెటప్ రిక్వైర్మెంట్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేమే లేదా, ఇవన్నీ బేస్ చేసుకుని యాడ్ ర్యాంక్ డిసైడ్ అవుతుంది. యాడ్ ర్యాంక్ డిసైడ్ అయినాక అప్పుడు మన యాడ్ ఫస్ట్లో రావాలా, సెకండ్లో రావాలా, థర్డ్లో రావాలా, లేకపోతే సెకండ్ పేజ్లో రావాలా, ఇవన్నీ కూడా డిసైడ్ చేసుకుని యాడ్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి గూగుల్ కీవర్డ్ రీసెర్చ్. ఈ కీవర్డ్స్ ఆల్రెడీ మీరు రీసెర్చ్ చేసి పెట్టుకున్నారు. ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏది మేడం? ఏంటండి? ఇప్పుడు కీవర్డ్ రీసెర్చ్ అన్నారు కదా. కీవర్డ్ రీసెర్చ్ అంతకుముందు చేశారు కదా మీరు? చేశాను. అదే కీవర్డ్ రీసెర్చ్ అంటే. ఓకే. కొత్తగా ఏమి లేదు. ఎంత మొన్న అంతకుముందు క్లాస్లో ఇవన్నీ చెప్పాము, ఒకసారి మళ్ళీ రీకాల్ కోసం చెప్తున్నాం. లాస్ట్ క్లాస్లో మీరు కీవర్డ్ రీసెర్చ్ చేయమన్నారు కదా, అవే చేస్తాను. మొన్న కీవర్డ్ రీసెర్చ్ చేయమన్నారు కదా, చేసి పెట్టుకున్నారు కదా. ఉంచండి. ఇప్పుడు మనం ప్రాక్టికల్ థియరీ అయిపోయినాక ఒకసారి ప్రాక్టికల్లోకి వెళ్ళేసి కీవర్డ్ రీసెర్చ్ చేసుకున్నప్పుడు మీకు ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్లో మనకి లాంగ్ టైల్ కీవర్డ్స్, షార్ట్ టైల్ కీవర్డ్స్ అండ్ నెగిటివ్ కీవర్డ్స్ అనేది యాడ్ అవుతుంది మనకి. ఇక్కడ మనకి నార్మల్గా ఎస్సీఓలో అయితే ఏంటంటే లాంగ్ టైల్ కీవర్డ్స్, షార్ట్ టైల్ కీవర్డ్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి నెగిటివ్ కీవర్డ్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ నెగిటివ్ కీవర్డ్స్ అంటే సపరేట్గా ఏమీ ఉండవు. ఏ కీవర్డ్స్ అయితే మనకి యూజ్ అవ్వకుండా యాడ్ చూపిస్తుందో అలాంటి వాటిని నెగిటివ్ కీవర్డ్స్ అని అంటారు. లైక్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాము, కానీ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనే దానికి కూడా మన యాడ్ అనేది చూపిస్తుంది అంటే అది మనకి నెగిటివ్ కీవర్డ్. దాన్ని మనం నెగిటివ్ కీవర్డ్గా కన్వర్ట్ చేసి నెగిటివ్ కీవర్డ్స్లో యాడ్ చేస్తాం, అంతేగాని ముందు రీసెర్చ్ చేయం. ముందు రీసెర్చ్ చేసేటప్పుడు ఏంటంటే లాంగ్ టైల్ కీవర్డ్స్, షార్ట్ టైల్ కీవర్డ్స్ ఓన్లీ ఇవి రెండు మాత్రమే మనం డిసైడ్ చేస్తాం. ఈ నెగిటివ్ కీవర్డ్స్ అనేది మనము డాష్ అదే లైక్ గూగుల్ కీవర్డ్ అదే లైక్ యాడ్ సెటప్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు చూపిస్తే ఎక్కడ నెగిటివ్ కీవర్డ్స్ని మనం యాడ్ చేసుకుంటామని. ఇక్కడ వచ్చి మనకి కీవర్డ్స్ 4 types ఉంటాయి మేజర్గా. లాంగ్ టైల్ కీవర్డ్స్ కానీ, షార్ట్ టైల్ కీవర్డ్స్ కానీ, ఏ కీవర్డ్స్ అయినా కూడా మనకి 4 types ఉంటాయి అన్నమాట. ఈ 4 typesలో మనం ఈ యాడ్స్ని రన్ చేస్తాం.
అంటే ఫస్ట్ మనం కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్. ఈ హై సెర్చ్ వాల్యూమ్, లో కాంపిటీషన్ కీవర్డ్స్ వచ్చేసి మనకి లాంగ్ టైల్ ఉండొచ్చు, లేదా షార్ట్ టైల్ ఉండొచ్చు అనమాట. లాంగ్ టైల్ అంటే పెద్ద కీవర్డ్స్, షార్ట్ టైల్ అంటే చిన్న కీవర్డ్స్. 1 or 2 వర్డ్స్ని షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటారు. మోర్ దెన్ 2 వర్డ్స్ ఉంటే లాంగ్ టైల్ కీవర్డ్ అంటారు. ఈ లాంగ్ టైల్ కీవర్డ్ అయినా కానీ, షార్ట్ టైల్ కీవర్డ్ అయినా కానీ మనకి సెలెక్ట్ చేసుకుంటాము. ఈ సెలెక్ట్ చేసుకున్న ఈ కీవర్డ్స్ని మనకి టైప్స్గా డివైడ్ చేసుకుంటాం అనమాట. అంటే ఎలాంటి కీవర్డ్స్ మన యాడ్లో పెట్టాలి, ఎలాంటి కీవర్డ్ పెడితే మనకు మంచి రిజల్ట్ వస్తాయి అనేది ఇది మనం డిఫరెన్షియేట్ చేసుకుంటాం. ఒకటోది బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ అనమాట. ఈ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక కీవర్డ్ తీసుకుంటే ఆ కీవర్డ్లో ఏ ఒక్క వర్డ్ మ్యాచ్ అయినా కూడా మన యాడ్ చూపిస్తుంది. దాన్ని బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్ అంటారు. ఈ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ కనుక యాడ్ చేసుకుంటే చాలామందికి యాడ్ చూపిస్తుంది, ఎక్కువ పీపుల్స్కి చూపిస్తుంది, బట్ కన్వర్షన్ అనేది తక్కువ ఉంటుంది. బ్రాడ్ మ్యాచ్ అంటే ఇప్పుడు ఆన్లైన్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఇచ్చాను నేను కీవర్డ్. డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అని ఒక ఆయన ఇచ్చాడు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కలిసింది కాబట్టి సర్వీసెస్ ఆయనకి ట్రైనింగ్ చూపిస్తే అది వేస్ట్ అనమాట. అట్లా ఉంటుంది ఈ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ అంటే. అలాగే సినానిమ్స్ కానీ రిలేటెడ్ ఉన్నా కూడా ఇది మనకి చూపించేస్తుంది ఈ బ్రాడ్ మ్యాచ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే. తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్ టైల్ కీవర్డ్ కానీ, షార్ట్ టైల్ కీవర్డ్ కానీ దాన్ని ఫ్రేజ్ మ్యాచ్ కింద కన్వర్ట్ చేసుకుంటే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని ఉంది. ఈ వర్డ్ కంపల్సరీగా యాజ్ టీజ్గా ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అనే వర్డ్ కంపల్సరీ ఉండాలి. దాని ముందు ఇంకేమైనా ఉండొచ్చు, దాని తర్వాత ఇంకేమైనా ఉండొచ్చు, అది ఇంకా కన్సిడర్ చేయదు. ఓన్లీ ఫ్రేజ్ మాత్రం మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కదా. రన్నింగ్ షూస్ అని ఉంటుంది. రన్నింగ్ షూస్ సైజు, కలరు రెడ్, ఇంకా లేకపోతే రెడ్ కలర్, ఇట్లా డిఫరెంట్, ఇంకా ఇటు సైడ్ ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి రన్నింగ్ షూస్ అనేది కీవర్డ్ అయితే బెస్ట్ రన్నింగ్ సెట్స్ షూస్ ఫర్ మెన్, ఇది ఫ్రేజ్ మ్యాచ్ కిందకు వచ్చేస్తుంది. అదే బ్రాడ్ మ్యాచ్ అంటే మనం ఏ ఒక్క వర్డ్ యూజ్ చేసినా మన యాడ్ కనపడుతుంది. అండ్ ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఫ్రేజ్ అనేది సేమ్ ఉండాలి, ముందు వెనక ఏమన్నా పట్టించుకోండి. ఇంకా మూడోది ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్. ఈ ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్ అంటే ముందు ఏముండకూడదు, వెనకాల ఏముండకూడదు, మధ్యలో కూడా మారకూడదు. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అనిస్తే ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని తెలుగు అని టైప్ చేస్తారో, అలాగే వాళ్ళు మనం ఇచ్చిన డెమోగ్రాఫిక్స్ అన్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళకి మన యాడ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది ఇక్కడ వచ్చే నెగిటివ్ కీవర్డ్స్ అంటే వీటన్నిటిలో పెర్ఫామ్ చేసేటప్పుడు మనం ఏ కీవర్డ్ అయితే మనకి నెగిటివ్గా ఇంపాక్ట్ వస్తుందో దాన్ని నెగిటివ్ కీవర్డ్ కింద మనమే కన్వర్ట్ చేసేస్తాం, వాటి నెగిటివ్ కీవర్డ్లో పెట్టేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చూసిన ఎగ్జాంపులే చూద్దాం. ఇక్కడ వీళ్ళైతేనే కొంచెం యాడ్స్ ఇస్తారు, వీళ్ళు కూడా ఇవ్వలేదు యాడ్. ఈ టైంకి యాడ్ రా. యాడ్స్ ఇక్కడ యాడ్స్ వచ్చినాయి. ఇక్కడ ఇప్పుడు మనము ఇక్కడ ఇచ్చిన కీవర్డ్స్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. వీళ్ళు ఎలా ఇచ్చారా యాడ్, ప్రైజ్ మ్యాచ్ ఇచ్చారా, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇచ్చారా, లేకపోతే బ్రాడ్ మ్యాచ్ ఇచ్చారా అనేది మనం ఇక్కడ డిసైడ్ చేయాలి. ఇగో ఇక్కడ వచ్చేసి రిజల్ట్స్ అన్ని 1, 2, 3, 4, ఈ 4 మనకి పెయిడ్ రిజల్ట్స్. క్యాంపెయిన్స్ రన్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చింది ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని ఉంది.
ఇక్కడ రాజ్ పుష్ప, కేస్ లగ్జరీ, కేబిహెచ్పి లగ్జరీ ఫ్లాట్స్. ఈ ఫ్లాట్స్ అనే ఒక వర్డ్ ఉంటే ఆ వర్డ్ని బేస్ చేసుకొని మనకి ఈ రిజల్ట్ వచ్చింది. ఇది బ్రాడ్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ అంటే సినానిమ్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ మనం చూసాం కదా, లైక్ బ్రాడ్ మ్యాచ్ అంటే సినానిమ్స్ రిలేటెడ్ సెర్చ్ ఉన్నా కూడా వస్తుందంట. మిస్ స్పెల్లింగ్స్ ఉన్నా వస్తాయి, టార్గెట్ యాడ్ సెర్చ్ ఇంక్లూడింగ్ మిస్ స్పెల్లింగ్స్ ఉన్నా వస్తాయి, సినానిమ్స్ ఉన్నా వస్తాయి, రిలేటెడ్ సెర్చ్ ఉన్నా వస్తాయి. వీటిని బ్రాడ్ మ్యాచ్ అంటారు. ఇక్కడ మనకి ఇక్కడ యాజ్ టీజ్గా ఇందులో ఉన్న ఏమీ లేకపోయినా దీని సినానిమ్స్, దీని ఉండే సరౌండింగ్స్లో మ్యాక్సిమం అదే ఉండేసరికి ఇది వచ్చిందనమాట. బట్ ఇక్కడ వచ్చేసి ప్రీమియం ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అనే వర్డ్ ఉంది. ఇది కూడా బ్రాడ్ మ్యాచ్. ఇది వచ్చేసి ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ వచ్చి ఫస్ట్ది రాజ్ పుష్ప ప్రాపర్టీస్ అనేసి ఇది ఒక కీవర్డ్. ఈ కీవర్డ్ వచ్చేసి ఇది బ్రాడ్ మ్యాచ్. మళ్ళీ సేమ్ రాజ్ పుష్ప .in. ఓకే, ఇది వేరే వాళ్ళది అనుకో, ఇది వేరేది. వీళ్ళది వచ్చేసి ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్ అనమాట. బ్రాడ్ మ్యాచ్ ఉంది, ఫ్రేజ్ మ్యాచ్ అయితే ఏం లే కానీ బ్రాడ్ మ్యాచ్ మిగతా ఇవి 3, అండ్ ఇదేమో ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. ఇట్లా మనం కీవర్డ్స్ని కాంపిటేటర్స్ ఎలా యూజ్ చేశారో మనం చూడొచ్చు. ఇక్కడ కింద ఒక 3 ఉన్నాయి, ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ హైదరాబాద్ అనే వర్డ్ ఉంది. ఇక్కడ వచ్చేసి రెసిడెన్సీస్, ఇది కూడా దీంట్లో మనకి ఏ వర్డ్స్ లేకపోయినా కూడా సినానిమ్స్ ఇవన్నీ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. ఈ 3 కూడా, ఇవన్నీ కూడా బ్రాడ్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి అమౌంట్ ఎక్కువ ఉండి పర్లేదు మనం క్యాంపెయిన్స్ మెయింటైన్ చేయగలము బాగానే అనుకున్న వాళ్ళు ఈ బ్రాడ్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటే మంచిదే. ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా వాళ్ళ బ్రాండ్ గురించి అవేర్నెస్ అన్న పెరుగుతుంది. ఓకే, ఇది ఒక కంపెనీ ఉంది అంటే జనాల్లో ఎక్కువ రోజుల నుంచి చూస్తూ ఉంటే వాళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది అనమాట కంపెనీ మీద. ఓకే, ఇది చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి వీళ్ళు మనల్ని చీట్ చేయరు అన్న ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. కాబట్టి అమౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెము వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అయితే బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడే ఇనిషియల్గా స్టార్ట్ చేసేవాళ్ళు, ఎక్కువ అమౌంట్ పెట్టలేని వాళ్ళు కంపల్సరీగా ఎగ్జాక్ట్ మ్యాచ్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక అతనికి నిజంగానే అవసరం ఉంది, బట్ ఆయన టైప్ చేసేది రాంగ్ టైప్ చేస్తే అప్పుడు మనది కనిపించదు అనమాట. కానీ కొంతమంది కరెక్ట్గా టైప్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది. అప్పుడు వచ్చే లీడ్స్ తక్కువ ఉంటాయి, బట్ జెన్యున్గా ఉంటాయి. చాలా వరకు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జాక్ట్ మ్యాచ్లో. బట్ సమ్ టైమ్స్ ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వేరే వాళ్ళు అట్లా టైప్ చేసినప్పుడు వాళ్ళకి కనిపించకపోవడం, అంటే సరే లైక్ వాళ్ళకి సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంది కానీ వాళ్ళకి టైప్ చేయడం తెలియదు. ఇలానే టైప్ చేయాలి, ఇలా చూడాలి, కీవర్డ్స్ ఇలా చెక్ చేయాలని తెలియకుండా, అంటే ఎలా అంటే అలా చెక్ చేసినా కూడా అది రాదనమాట. ప్రాపర్గా నీట్గా ఎవరికైతే కరెక్ట్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి మాత్రమే యాడ్ చూపిస్తుంది, అక్కడి నుంచే లీడ్స్ తెస్తుంది. అందుకని కొత్త కంపెనీలు, స్టార్టప్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టుకోవడం బెటర్. తక్కువ అమౌంట్ పడుతుంది, ఎక్కువ కన్వర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా మనం చూసుకోవాలన్నమాట వీళ్ళు ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు. ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, బ్రాడ్ మ్యాచ్ అనేసి. ఆల్రెడీ కీవర్డ్స్ రీసెర్చ్ చేసి పెట్టుకున్నారు, కీవర్డ్ ప్లానర్ ఇవన్నీ యూజ్ చేసి. ఆ కీవర్డ్స్ని మీరు మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు మీరు మీ సైడ్ నుంచి అప్లోడ్ చేయండి.
ఇక్కడ వచ్చేసి కీవర్డ్ రీసెర్చ్ అంటే డిఫరెంట్ క్యాంపెయిన్స్ కోసం సేల్స్కి, ట్రాఫిక్స్కి, అవేర్నెస్కి కీవర్డ్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత మనం కీవర్డ్ ఐడియాస్ని యూజ్ చేసుకొని ప్రోడక్ట్స్, సర్వీసెస్ని మనం కంటెంట్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాం. అండ్ యూజ్ ద కీవర్డ్ టూల్ని యూజ్ చేసి కీవర్డ్ని లిస్ట్ చేసుకుంటాం. అనాలిసిస్ అండ్ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, కాంపిటేటర్స్ లో కాంపిటీషనా, హై కాంపిటీషనా, అలాగే కాస్ట్ పర్ క్లిక్ ఎంత ఉంది అంటే మనం బిడ్ చూసాం కదా ఇంత పడుతుంది అనేసి. గూగుల్ కీవర్డ్ ప్లానర్ యూజ్ చేసినప్పుడు ఒక కీవర్డ్ తీసుకునేటప్పుడు మనం ఫస్ట్ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, కాంపిటీషన్ ఉంటుంది, నెక్స్ట్ కాస్ట్ పర్ క్లిక్ ఎంత పడుతుంది అంటే లైక్ బిడ్ అమౌంట్ ఎంత ఉంది అంటే లోవర్ బిడ్, హయ్యర్ బిడ్ చెక్ చేసుకుంటాం. మరి హై బిడ్ ఉంటే మనం తీసుకోవద్దు. మీడియం మనం అమౌంట్ పెట్టగలం అంత పెడతాము మనం అనుకున్నప్పుడు ఆ బిడ్డింగ్ సరిపడా మనం అమౌంట్ తీసుకోవాలి. అలాంటి కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ కీవర్డ్స్ అనేది ఒక గ్రూప్గా డివైడ్ చేసుకోవాలి. అంటే యాడ్ రిలవెంట్ నావిగేటివ్ కీవర్డ్స్ని రిలవెంట్ కీవర్డ్స్ అండ్ నావిగేషన్ కీవర్డ్స్ అక్కడికి తీసుకెళ్లే రిలవెంట్ కీవర్డ్స్ అట్లాంటివి కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రెగ్యులర్లీ రివ్యూ ప్రతిరోజు మనం మన యాడ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఒకసారి సెటప్ చేసిన 15 days మనం ఏం చేయడానికి ఉండదు కాబట్టి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బాగుందా లేదా, అమౌంట్ ఎంత పడుతుంది ఏంటి ఇవన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట. హౌ టు చూస్ ద రైట్ కీవర్డ్ టార్గెట్. మనం ఇప్పుడు దాకా కీవర్డ్స్ని రీసెర్చ్ చేసుకొని ఆ కీవర్డ్స్కి సెర్చ్ వాల్యూమ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవి బ్రాడ్ మ్యాచా, ఎగ్జాక్ట్ మ్యాచా, ఫ్రేజ్ మ్యాచా, లైక్ షార్ట్ టైల్, లాంగ్ టైల్ ఇవన్నీ చూసుకున్నాము. బట్ ఇక్కడ వచ్చేసంటే అక్కడ తీసుకోవాల్సిన కీవర్డ్స్ ఎలాంటివి తీసుకోవాలి అంటే ఇన్ఫర్మేషనల్ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే కీవర్డ్స్ ఉండాలి. అలాగే నావిగేషనల్ కీవర్డ్స్ ఉండాలి. అంటే మన సైట్కి నావిగేట్ చేసేలాగా ఉండాలి ఆ కీవర్డ్స్ వచ్చిన కస్టమర్స్ని. అలాగే ట్రాన్సాక్షనల్ అంటే వాళ్ళు బై చేసేలాగా ఎంకరేజ్ చేస్తూ ఇట్లా కీవర్డ్ రీసెర్చ్ అనేది చేసుకోవాలి. నార్మల్ ఊరికే జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని, డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అని ఇట్లాంటివి ఇట్లా కాకుండా ఇంకొకటి లోయెస్ట్ ప్రైస్ అని లేకపోతే ఆఫర్స్ అని ఇట్లాంటివి యాడ్ చేసుకోవాలన్నమాట ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్లో. అలాగే ఇట్లా స్టెప్ బై స్టెప్ కీవర్డ్స్ని తీసుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఎస్ఈఓ సేమ్ కీవర్డ్స్ మీదే బేస్ అయి ఉంటుంది. అలాగే గూగుల్ యాడ్స్ కూడా ఎస్ఈఓ లైక్ ఈ కీవర్డ్స్ మీదే బేస్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ గూగుల్ యాడ్స్ ఏమో పెయిడ్ వన్. ఇక్కడ మనం ఈ కీవర్డ్స్ ఎక్కడ తీసుకున్నా ప్రాపర్గా వాటిని మెయింటైన్ చేసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే టైప్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయా మన దగ్గర, లేకపోతే ఈ కీవర్డ్ని క్లిక్ చేస్తే మన సైట్కి నావిగేషన్ చేసేలాగా మనం ప్లాన్ చేయొచ్చా, ఇట్లాంటి కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఎస్ఈఓకైనా గూగుల్ యాడ్స్కైనా. ఇక్కడ ఇంకా మనం ఇవి ఆల్రెడీ చూసినవే సెర్చ్ వాల్యూమ్ ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ కూడా ఏంటంటే మనము గూగుల్ యాడ్స్లో కూడా లాంగ్ టైల్ కీవర్డ్స్ని ప్రిఫర్ చేయడమే చాలా బెస్ట్. షార్ట్ టైల్ కీవర్డ్స్కి హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మీకు మొత్తము అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అందులో ఏమేమి ఉంటాయి మొత్తం మెటీరియల్ ఉంటుంది. ఏంటండి? హలో హలో వినిపించట్లేదండి వాయిస్ వినిపించట్లేదు. హలో మేడం ఏంటి వాయిస్ వినిపించలేదు, ఏమన్నా మాట్లాడారా? వాయిస్ మీది మొత్తం టోటల్ బ్రేక్ అవుతుంది, రావట్లేదు. అవునా, నెట్వర్క్ ఏమైనా ప్రాబ్లం? నాకు కూడా వినిపించట్లేదు మీ వాయిస్.
అదే నెట్వర్క్ ప్రాబ్లమ్ అని వచ్చింది మేడం. నెట్ ఏదో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అదే సిగ్నల్స్ డౌన్ అవుతున్నట్టున్నాయి. ఓకే. సరే అయితే అండి, రేపు కంటిన్యూ చేస్తానండి. సిగ్నల్ డౌన్ అవుతుంది. ఇంకా రేపు ఇది ఇక్కడ ఏంటంటే మన మొత్తం ప్రాక్టికల్ అనమాట. ఇంకా రేపటి నుంచి క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేసుకోరు, బడ్జెట్ సెట్టింగ్స్ ఎలా చేయాలి, టార్గెట్ ఆప్షన్స్ ఎలా, లొకేషన్, లాంగ్వేజ్, ఆడియన్స్, బిడ్డింగ్ స్ట్రాటజీస్ అండ్ సెర్చ్ డిస్ప్లే క్యాంపెయిన్స్ ఎలా సెటప్ చేయాలి, క్యాంపెయిన్స్ క్యాంపెయిన్స్, యాడ్ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్, సేల్సా, లీడ్సా, వెబ్సైట్ ట్రాఫిక్ ఇవన్నీ కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. మన ఫేస్బుక్ గురించి ఐడియా ఉంటే మ్యాక్సిమం ఈజీగానే ఇవన్నీ అర్థమవుతాయి. ఇక్కడ వచ్చేసి మనం బిడ్డింగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మాన్యువల్ బిడ్డింగ్ అండ్ ఆటోమేషన్ బిడ్డింగ్ అని 2 టైప్స్ ఉంటాయి అనమాట. మనం ఎంత అమౌంట్ డిడక్ట్ అవ్వాలనేది మాన్యువల్ బిడ్డింగ్లో సెట్ చేసుకుంటాము. ఆటోమేటిక్ బిడ్డింగ్లో ఏంటంటే గూగులే సెట్ చేసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఆ మాన్యువల్ బిడ్డింగ్లో వచ్చేసి మనము ఒక పర్ డేకి 500 అట్లా పెట్టామనుకోండి, అది ఎంత రన్ అవ్వాలో అంతే రన్ అవుతూ వెళ్తుంది. బట్ ఆటోమేటిక్ బిడ్డింగ్లో ఏంటంటే మన క్వాలిటీ స్కోరు, యాడ్ ర్యాంక్ అంతా ప్రాపర్గా ఉంది. బట్ మన కన్నా కూడా కొంచెం పక్కన వాళ్ళు బిడ్ ఒక 1 రూపీ ఎక్కువ పెట్టేసి వాళ్ళు యాడ్ రన్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మన యాడ్ సెకండ్ ఉంటుంది, వాళ్ళ యాడ్ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. కానీ వాళ్ళు పెట్టింది అంతా 1 రూపీ, కానీ అది మనకు తెలియదు. ఎందుకు అంటే అది గూగుల్ యాడ్స్ అనేది క్లోజ్డ్ బిడ్డింగ్లో జరుగుతుంది. మనకు కాంపిటేటర్స్ ఎంత పెట్టారు అనేది ఎవరికి తెలియదు అనమాట. వాళ్ళు ఒక 1 రూపీ ఎక్స్ట్రా పెట్టుంటారు మనకంటే, కానీ వాళ్ళు టాప్లో ఉంటారు. ఇప్పుడు మనం ఏంటంటే బిడ్డింగ్ అడ్జస్ట్ చేస్తాం. 1 రూపాయి ఇంక్రీజ్ చేయటము, 2 రూపీస్ ఇంక్రీజ్ చేయటం, అప్పుడు మనం టాప్లోకి వెళ్తాం. ఇట్లా ఎవ్రీ స్టెప్ మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి ఆటోమేషన్ బిడ్డింగ్కి వెళ్ళొచ్చు. మనం ఆటోమేషన్ బిడ్డింగ్ చేసుకోవాలి. ఇట్లా మనం సెట్ చేసుకుందాము. రేపు నుంచి క్యాంపెయిన్ ప్రాక్టికల్గా చూద్దాము. ఓకే అండి. సాయి ఏదో డౌట్ ఉందన్నావా? హలో సాయి, హలో. కిషోర్ గారు వినిపిస్తుందండి? ఓకే, మీరు ఫస్ట్ నుంచి. హలో, వినిపిస్తుందా అక్క? వినిపిస్తుంది. స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది, ఏదో మెసేజ్లు వస్తున్నాయిగా. నీది మామూలుగా ఏం సెట్ చేసావు? ఒక్క నిమిషం. సరే, ఈ క్లాస్ మొన్న చెప్పిన క్లాస్ ఈరోజు మళ్ళీ రీకాల్ చేసాము. దాన్ని థియరీ అంతా గూగుల్ యాడ్స్కి సంబంధించింది. రేపు మనం సెట్ చేసుకుందాము క్యాంపెయిన్ సెటప్. మీరు ఇంకా రేపు ప్రాక్టికల్గా ట్రై చేయండి. ఫేస్బుక్ది వచ్చిందా మీది? వచ్చింది మేడం. ఇలా క్రియేట్ చేశాను, అది ఇమేజ్ క్రియేట్ చేశాను. వాయిస్ బ్రేక్ అవుతుంది అక్క. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే. హలో.
ఆ! స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది రుచి. ఇట్లా ఉంది కదా ఈ వీడియోకి మనం మ్యూజిక్ యాడ్ చేయాలంటే ఎలా? ఇది క్యాన్వాలో డిజైన్ చేసింది. క్యాన్వాలోనా? ఇది క్యాన్వా. హ్మ్. ఇలా చేసాము. ఆమె మ్యూజిక్ యాడ్ చేయమంటుంది. ప్రతిసారి మ్యూజిక్ యాడ్ అదిగో చేయడానికి కింద యాడ్ ఆడియో అని కింద చూపిస్తుందిగా దాని కింద లాస్ట్లో వీడియో కింద చూపిస్తుంది చూడు. అదిగో యాడ్ మ్యూజిక్ సింబల్ యాడ్ చేసుకోవచ్చు. నువ్వు ఒకవేళ బయట నుంచి అప్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇది ఉంది కదా క్లౌడ్ సింబల్ లాగా అప్లోడ్ సింబల్ అంటే ఇప్పుడు ఇది అమ్మవారిది కదా, ఆమెకి సాంగ్ కావాలంటే గ్రాఫిక్ డిజైన్ చేసినట్టు అదే సాంగ్ కావాలంట. అదే ఆ సాంగ్ అంటే మనం క్రియేట్ చేయలేము. ఏదైనా ఉన్నది డౌన్లోడ్ చేసుకో, కాపీరైట్స్ లేని సాంగ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ నుంచి అప్లోడ్ చెయ్యి. అప్లోడ్ చేసినాక ఇక్కడ యాడ్ చేయి, సింపుల్ అంతే. ఇప్పుడు మామూలు దానికైతే ఈ ఫ్రీ మ్యూజిక్ యూజ్ చేస్తాం. అది క్లిక్ చేయవచ్చు, అది క్లిక్ చేయ వస్తుంది. అది క్లిక్ చేయి, దాని మీద క్లిక్ చేయ, మ్యూజిక్ మీద రీసెంట్లీ యూజ్డ్ మ్యూజిక్ అని ఈ పక్కన ఉన్నాయి కదా, పక్కన వస్తున్నాయి కదా ఇటు సైడ్ రీసెంట్లీ యూజ్డ్ మ్యూజిక్స్ అని సియాలని. అక్కడ కాదు, ఇటు లెఫ్ట్ సైడ్ కిందికి రా, అక్కడే కిందికి రా, అక్కడే లెఫ్ట్ సైడ్ కింద మ్యూజిక్స్ చాలా ఉన్నాయి. ఒకసారి నేను చూపిస్తా ఉండు, ఒకసారి స్టాప్ చేసాయి, నేను చూపిస్తాను ఎట్లా యాడ్ చేయాలి. ఇందులో రీల్ తీసుకున్నాం కదా, రీల్ తీసుకున్నప్పుడు అక్కడ మనం ఒక యాడ్ చేసుకొని. హలో, వినిపిస్తుందా? ఇట్లా నేను నార్మల్గా తీసుకుంటున్నా, ఇక్కడ మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. జస్ట్ ఇది ఒకటి తీసుకొని ఇక్కడ అప్లై 3 అన్నా ఈ యాడ్ అయినాయి. ఇప్పుడు దీనికి మ్యూజిక్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ అయ్యే మ్యూజిక్ అంటే ఇక్కడ మ్యూజిక్స్ వచ్చినాయి. ఇక్కడ మనకి కొన్ని మ్యూజిక్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఏమి లేవు, ఇవి కాకుండా మనం చెయ్యాలి అంటే కొత్త మ్యూజిక్ గూగుల్లోకి వెళ్ళేసి మనం ఒక డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రీ మ్యూజిక్ ఫర్ యూట్యూబ్ అంటే కాపీరైట్స్ ఏం లాగా రాకుండా రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అని ఉంది. ఇందులో నుంచి మనకు కావాల్సిన సాంగ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ మ్యూజిక్ ఇంకా మనకి కొన్ని ఉంటాయి, యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ ఫ్రీ మ్యూజిక్ అని, ఫ్రీ డౌన్లోడ్ అని, నో కాపీరైట్స్, ఇట్లాంటివి వాటిలో నుంచి మనము కొన్ని మ్యూజిక్స్ తీసుకొని మనకి ఎట్లాంటిది మోటివేషనల్ కానీ ఇట్లా జస్ట్ ఊరికే హ్యాపీ అనుకోండి. ఇక్కడ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటాం, ఆ మ్యూజిక్ ఏంటిది మనకి అనేసి. ఇట్లా ఇక్కడ మనకు కావాల్సిన వెబ్సైట్లో మనకు కావాల్సిన సాంగ్స్వి డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటాం.
ఓకే. దీన్ని ఇక్కడ డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకుందాం. మనకు డౌన్‌లోడ్ అయింది. ఇక్కడికొచ్చినాక ఇక్కడ అప్‌లోడ్ చేసుకుందాం. దేవుడు మనకు కావాల్సిన సాంగ్స్. ఇక్కడ అప్‌లోడ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకు ఆడియోలోకి వచ్చేసింది. మనకి ఎక్కడి నుంచి మ్యూజిక్ కావాలో అక్కడ ఈ కర్సర్ పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి కావాలంటే ఇక్కడ, ఇక్కడి నుంచి కావాలి స్టార్టింగ్ నుంచి కావాలి కాబట్టి ఇక్కడే పెట్టుకొని దీని మీద డబుల్ క్లిక్ చేస్తే జస్ట్ లైక్ వచ్చేస్తదనమాట. ఇంకా మనం ఇంకేం చేయక్కర్లేదు. ఇంకా మ్యూజిక్ అది యాడ్ అయిపోయింది. వాయిస్ అయినా అలానే యాడ్ చేసుకున్నాం. అర్థమైందా ఎక్కడ ఎట్లా యాడ్ చేయాలో? హలో, వినిపిస్తుందా వాయిస్? అర్థమైందక్క. అంతే అక్కడి నుంచి యాడ్ చేసుకుంటాం. సరే నేను ట్రై చేస్తాను. కిషోర్ గారు మీకు ఏమైనా డౌట్ ఉందా? లేదు మేడం. ఫేస్బుక్ చేస్తారా మరి క్యాంపెయిన్ సెటప్ ఈరోజు? ఈరోజా మేడం? ఉందా? క్రియేట్ చేశాను మేడం. మేడం అంటే ఇమేజ్ క్రియేట్ చేశాను. ఇమేజ్ చేశారు, అదే అంటే నా పాస్వర్డ్ అది ఓకే అయిందా, చేస్తారా లేదా అవ్వలేదు ఇంకా అంటున్నా. అది పాస్వర్డ్ చూస్తాను. సరే ఒకసారి అయినప్పుడు చేయండి అది. నిన్న పంపించాను కదా మిగతా అది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా. పంపించాను మేడం. అలాగే అప్లోడ్ చేశారా రెజ్యూమ్ మరి? రెజ్యూమ్ అప్లోడ్ చేయలేదు మేడం. ఇంకా ఇది చేశాను. ఈరోజు ఇమేజ్ క్రియేషన్ ఏమైనా చేశాను, ప్రాక్టీస్ చేశాను. రెజ్యూమ్ ఇంకా అయిపోలేదు. అరుంధతి గారు ఒకసారి మీరు రెజ్యూమ్ కంప్లీట్ అయితే నాకు షేర్ చేయండి, చూస్తాను. నేను మొన్ననే చేశాను మేడం మీకు షేర్. అవునా, ఏం నేను చూడలేదే. నేను చేసి కూడా సాటర్డే రోజు కావచ్చు మేడం. అవునా, ఒకసారి నేను చూస్తాను. మీరు ఏమల్ దగ్గరనే నేను ఏం రాలేదు. ఇమేజ్ వచ్చింది కానీ తర్వాత ఏం రాలేదే. ఇమేజ్ తర్వాత మీ దగ్గర నుంచి ఏం రాలే. ఓకే, నేను మళ్ళీ పంపిస్తాను మేడం. ఒకసారి పంపించండి. పంపించినాక ఇంకా ఇంటర్న్షాలలో అప్లోడ్ చేసేయండి. ఓకే మేడం. ఇంకేమన్నా లాస్ట్ క్లాసెస్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అట్లా? సరే అండి, అయితే ఓకే. రేపు లాగిన్ అయ్యింది ఫేస్బుక్ షేర్ చేస్తాను. ఏంటండి? ఫేస్బుక్ లాగిన్ అయ్యింది. లాగిన్ అయ్యారా? లాగిన్ అయ్యాను. సరే ఓకే. షేర్ చేస్తారా స్క్రీన్? పేజ్ క్రియేట్ చేశారు కదా? చేశాను. 2 పేజీ క్రియేట్ చేశాను. ఇది ఏడీ చెన్ ఒకటి, బిజీ. ఓకే ఓకే. పేజ్ ఓపెన్ చేయండి, ఏదో ఒక పేజీ. ఇది చేశాను. తర్వాత యాడ్ మేనేజర్లోకి వెళ్ళండి. స్టార్ట్ చేయండి, క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి. యాడ్ మేనేజర్ క్రియేట్ చేసినట్టున్నారు కదా. ఒకసారి ట్రై చేశాను మేడం. అది ఒకసారి ఇప్పుడు ఫస్ట్ నుంచి మొత్తం చేయండి చూద్దాం. లీడ్ చేయరా మేడం?
కిందకి రా. ఆ క్యాంపెయిన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడం ఐడియా ఉంది కదా, జస్ట్ ఊరికే ఊరికే ఏదో ఒక నేమ్ పెట్టేసేయండి అక్కడ. డిజైన్ పెట్టాలి. డేట్ వేయండి, ఈరోజు డేట్ వేయండి, గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ అది క్యాంపెయిన్ బడ్జెట్ సెలెక్షన్ ఆప్షన్ ఇక్కడ లేదనుకుంటా మీకు, మీది ఇంకా వదిలేసేయండి అది వదిలేసేయండి. అది ఆఫ్లోనే ఉంది, వదిలేసేయండి. ఇప్పుడు మాన్యువల్ సెటప్లో చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి ఒకసారి. ఇక్కడ ఈ నేమ్ తర్వాత అదే యాడ్ చేసేసుకోండి. కిందకి వచ్చేసేయండి. ఇన్స్టెంట్ ఫామ్ తీసుకున్నారా, ఓకే కిందకి రండి. మ్యాక్సిమం అక్కడ యాక్సెప్ట్ చేయండి టర్మ్స్ అండ్ కండిషన్స్. వ్యూ టర్మ్స్ అని ఉంది కదా, ఏదో ఒకసారి చేశారా, యాక్సెప్ట్ చేశారా? ఆల్రెడీ ఒకసారి చేసాను మేడం, అందుకే చూపించడం లేదు అనుకుంటా. అవునా, సరే ఓకే. ఇంకా నెక్స్ట్ వదిలేసేయండి, ఇంకా చేస్తే అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ అమౌంట్ అవి తీసుకున్నారా? లేదు మేడం, అదే ఒకసారి ఏమో తీసుకున్నా మేడం, అది ఎంత పెట్టి ఓపెన్ చేశారు. బడ్జెట్ సరే, కిందికి రండి. షెడ్యూల్ డేట్, ఎండ్ డేట్ పెట్టాలి మేడం, ఎండ్ డేట్ అవసరం లేదా? ఏంటండి? డే బై డే పెట్టమన్నారు కదా. అది మన ఇష్టం అండి, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ ఎండ్ డేట్ పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ క్యాంపెయిన్ రన్ చేయాలంటే అవ్వదు, అప్పుడు నెక్స్ట్ క్యాంపెయిన్ రన్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ అమౌంట్ ఎక్కువ ఉన్నా కూడా ఎండ్ డేట్ ఇవ్వకపోతే మర్చిపోతాం, అప్పుడు మన డిపెండ్స్ అన్నది అనమాట, దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవడమే. ఓకే, ఇదే అవసరం లేదు కదా మేడం, బడ్జెట్ షెడ్యూలింగ్ ఇవన్నీ అవన్నీ ఏం అవసరం లేదండి. ఇక్కడ కిందకి రండి. ఇప్పుడు ఇండియా ఉంది కదా, ఇండియా దగ్గర లొకేషన్ మార్చండి. ఇంకోటి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. కిందకి రా. షో మోర్ ఆప్షన్స్, అక్కడ అవసరం లేదు, లాంగ్వేజెస్ అవన్నీ ఉంటాయి అక్కడ, సెలెక్ట్ చేసుకో. క్లిక్ చేయండి. మినిమం ఏజ్ ఎంత ఉండాలి సెలెక్ట్ చేసుకో, 23, 24 అట్లా. కిందకి రండి. ఇంకా లాంగ్వేజెస్, ఓకే ఆ లాంగ్వేజెస్ వదిలేసండి. ఏదైనా పర్టికులర్ స్పెసిఫిక్గా కావాలంటే అప్పుడు తెలుగు, ఇంగ్లీష్ అట్లా లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఆడియన్స్ సజెషన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకో. కిందకి రా, ఇంకా కిందకి రా. ఆల్ జెండర్స్ ఓకే. డీటెయిల్డ్ టార్గెట్ దగ్గర బ్రౌజ్ దగ్గర కింద క్లిక్ ఇక్కడ ఇంకా మీరు ఒక 2-3 సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్స్ అన్ని లుకింగ్ ఫర్ జాబ్, ట్రైనింగ్, ఇట్లాంటి 2-3 సెలెక్ట్ చేసుకోండి, తర్వాత చేసుకోండి మిగతా యాడ్ రన్ చేసేటప్పుడు. ఇప్పుడు
ఓకే ఇంకా మేడం. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ కింద సేవ్డ్ ఆడియన్స్ ఉందిగా, సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్నారా? కావాలంటే తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత కిందకి రండి. పబ్లిషన్ వచ్చింది మేడం. నెక్స్ట్ ఆ? పబ్లిషన్ వచ్చింది ఇంకా. అర్థం కాలేదు. నెక్స్ట్ స్టెప్ ఏం లేదు మేడం. పబ్లిష్ అవుతుంది అందరికి. ఆహాహా, ఇక్కడ ఇంక మీరు క్రియేటివ్ యాడ్ చేయాలి. ఇంకా రండి, కిందకి రండి, పైకి వెళ్ళండి కొంచెం. ఇంకొద్ది పైకి ఫస్ట్కి వెళ్ళండి కొంచెం, క్యాంపెయిన్ దగ్గర నుంచి ఫేస్బుక్. ఓకే, నెక్స్ట్ కిందకి రండి. ఇక్కడ ఫేస్బుక్ ఒకటే ఉంది, ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా. తెలుసు మేడం. అదే కిందకి రండి, కిందకి రండి. క్రియేట్ సింగిల్ ఇమేజ్. ఓకే, రండి. ఫామ్ క్రియేట్ చేసుకోవాలి కదా. చేయలేదు మేడం. చేయాలి. చేస్తారా? తర్వాత చేయొచ్చు మేడం. ఇప్పుడు చేయొచ్చు. ఇప్పుడు మీ చేయాలి కదా. ఇష్టం. మీకు వచ్చంటే తర్వాత చేయండి, ప్రాబ్లం లేదు. తర్వాత చేస్తాను నేను డైరెక్ట్. కిందకి రండి అయితే. న్యూ బ్లాంక్ ఫామ్ క్లిక్ చేసి మన ఓన్ ఫామ్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఆల్రెడీ జనరేట్ ఫామ్ అంటే డైరెక్ట్ అయిపోతుంది. ఇది ఇప్పుడు కొత్తగా ఆప్షన్ వచ్చిందండి, అంతకుముందు లేదు. వెబ్సైట్ని యూజ్ చేసుకుని బేస్డ్ ఆన్ దట్ మనకి వస్తుంది. తర్వాత కిందకి ఇక్కడ ఇమేజ్ యాడ్ చేయండి, యాడ్ క్రియేటివ్ దగ్గర. ఓకే, నాకు టెక్స్ట్, ప్రైమరీ టెక్స్ట్ అవి రండి. ఇమేజ్ యాడ్ చేశారు కదా, కంటెంట్ ఏముందండి ఇమేజ్లో? సేమ్ ఇదే మేడం, డిజిటల్ మార్కెటింగ్. అంటే ఒకసారి నాకు విడిగా ఫోల్డర్లో చూపిండి ఒకసారి ఇమేజ్ని. ఓకే, కింద హెడ్డింగ్స్ అవి రాయడం చాట్‌జీపీటీ యూజ్ చేసి చేస్తాను మేడం. అది తర్వాత చేస్తాను. కిందకి రండి. ప్రైమరీ టెక్స్ట్ని హెడ్లైన్ రాయండి. రాస్తాను మేడం. అది తర్వాత పబ్లిష్ చేయండి అది. ఓకే మేడం. ఇంతేనా మేడం? అంతే. ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేసు యాడ్ కనుక సక్సెస్ఫుల్గా ఓకే అయితే 100-200 అమౌంట్ కూడా యాడ్ చేయండి. రేపు మళ్ళీ చూద్దాం ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఏంటి అనేది. ఓకే మేడం, చేస్తాను. సరే, ఓకే. మీకు వచ్చు కదా, పర్ఫెక్ట్గా చేయగలరు కదా. చేస్తాను మేడం. ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను, అంటే 2 పేజీలు క్రియేట్ చేశాను కదా, ఒక పేజీలో ట్రైల్ చేశాను ఆల్రెడీ. సరే, ఓకే ఓకే అండి. ఒకవేళ చేసేస్తే మొత్తము రేపు, ఒకవేళ మార్నింగ్ రేపు యాడ్ రన్ చేయండి కుదిరితే చూద్దాం. ఫామ్ క్రియేట్ చేసి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం.